హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మళ్ళీ మీ ముందుకి చాలా సింపుల్గా చేసేసే పెసరకట్టు ఆలూ ఫ్రైతో మీ ముందుకు వచ్చానండి. ఇదైతే అందరికీ తెలుసు, ఇదేమి తెలియని వంట ఏం కాదు. నేను చేసే పద్ధతులు అయితే నేను చేస్తాను. అసలు 2 రోజుల నుంచి వెళ్ళి జర్నీ అండి, అసలు చాలా వెయిట్ చేసేసింది నాకు. అందుకే నేనైతే చాలా సింపుల్గా అయిపోయే పెసరకట్టు, అది పెసరపప్పు చారు కూడా అంటారు, దానికి నంజు ఆలూ ఫ్రై చేస్తాను. చాలా సింపుల్గా అయితే చేస్తాను, మీకు చూపిస్తాను చేసుకుంటూ. దాంట్లోకి ఏమేమి వేసుకోవాలి ఏంటి అనేది నేను చేసుకుంటూ చెప్తాను, చూసేయండి. ఇదిగో చూడండి, నేనైతే పెసరకట్టుకి 1 గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇది చాలా పలుచగా పెట్టుకుందామండి పప్పుచారు. పెసరకట్టు అనేది చాలా పలుచగా పెట్టుకుందాము, అప్పుడే మనకి చాలా బాగుంటుంది. ఓకేనా? ఇదైతే మంచిగా ఒక 2-3 సార్లు కడిగేసుకొని నీళ్ళు పోసేసుకుంటా. ఇదిగోనండి, నేనైతే 2-3 సార్లు కడుక్కొని తగిన నీళ్ళు పోసుకొని నేనైతే పెసరపప్పు పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇది ఉడికేటప్పుడైతే మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోనండి, మనమైతే పప్పు పొయ్యి మీద వేసుకున్నప్పుడు చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని నేను కడిగేసుకుని మంచిగా అయితే నానబెట్టేసుకున్నాను. ఒక ఉల్లిపాయ పొడుగ్గా చీరుకులు చీల్చుకోవాలి. ఒకటే పచ్చిమిరపకాయ ఇట్లా కట్ చేసుకున్నాను నేను. ఓకేనా? ఇదిగోనండి, ఆలూ ఫ్రై కూడా చేస్తానని చెప్పాను కదా, పెసరకట్టులోకి నంజు. ఇది కూడా నేను మంచిగా ఆలుగడ్డలు అయితే ఒక 1/2 kg కట్ చేసుకుని నీటిలోకి కట్ చేసేసుకొని ఒకసారి వాటర్ పోసేసుకున్నాను. ఇప్పుడు మనమైతే వీటిని ఒక 5 నిమిషాలు నాననిచ్చిన తర్వాత ఫ్రై చేస్తాను. ఓకేనా? ఇదిగోనండి, ఆలూ ఫ్రైకి అయితే నేను బాండీ పెట్టేసుకుని దాంట్లోకి తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు మనము ఆలూ అయితే ఫ్రై చేసేసుకుందాము. చాలా సింపుల్గా చేస్తానండి, ఎందుకంటే సమ్మర్ కదా. ఈ సమ్మర్లో హెవీ ఫుడ్ తిన్నామంటే అసలే తట్టుకోలేమండి. మేమైతే తట్టుకోలేము. ఒక రోజు తిన్నామంటే ఒక 2-3 రోజులు వెయిట్ చేస్తుంది బాగా. అందుకనే లైట్ ఫుడ్ తీసుకోవాలి అప్పుడప్పుడు. ఓకేనా? చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా చేస్తాము. మేము తినే పద్ధతులు అయితే మీకు చెప్తున్నాను. ఓకేనా? ఆలుగడ్డ అయితే మంచిగా ఒక 5 నిమిషాలు అయితే నేను వాటర్లో పెట్టుకున్నానండి కట్ చేసుకుని. ఇప్పుడైతే మొత్తం వాటర్ అంతా తీసేసుకుంటా. ఇదిగోనండి, నేనైతే ఆలుగడ్డలు ఇట్లా వాటర్ తీసేసుకున్నాను. ఇట్లా ఫీల్ చేసుకున్నాను, చూసారా? ఇట్లా చిన్న చిన్న పీసుల కింద చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే మనకి కాగి వచ్చింది. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు పసుపు వేస్తాను. ఇప్పుడు ఆలు వేసేసుకుందామండి. ఇట్లా నీట్గా ఒకసారి కలిపేసుకుని మనమైతే మూత వేసుకుందామండి. మనకు ఆలు అనేది మంచిగా మగ్గుద్ది. ఇదిగోనండి, మన ఆలు అయితే ఇలా వచ్చింది. నేనైతే ఆల్రెడీ పసుపు వేసుకున్నాను కదా, ఇప్పుడు ఉప్పు కారం వేసుకుంటాను లైట్గా, సరిపోద్ది ఇంకా మనకి. ఒక 10 నిమిషాలకి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇదిగో చూడండి, 1 స్పూన్ వరకు సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు కారం, మన పెసరపప్పులో కూడా ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని ఇంకా ఒక 10 నిమిషాలు అయితే మెత్తగా ఉడికిచ్చేసుకుందాం. మన ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. నేనైతే పొయ్యి బంద్ చేసేసుకుంటున్నాను. ఉప్పు కారం అయితే అన్నీ సరిపోయినాయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదిగోనండి, మన పెసరపప్పు అయితే ఈ మాదిరిగా ఉడకాలి. చూసారా? మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ వరకు, స్పూన్ వేయట్లేదండి, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, చూసారా? కొంచెం కారం లైట్గా వేసుకుంటేనే బాగుంటుంది. ఇందులో కారం ఎక్కువ ఉండకూడదు. తగినంత కళ్ళుప్పు, 1 కరివేపాకు రబ్బ వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం.
ఓకేనండి, నేనైతే చింతపండు రసం అయితే పోసేసుకుంటున్నాను. చాలా పల్చగా పెట్టుకోవాలండి పెసరపప్పు చారు అనేది. ఇంకొంచెం నిండుగా నీళ్ళు పోస్తానండి. మనకి పెసరకట్టు అనేది పల్చగానే ఉండాలండి, చారులాగా ఉండాలి. అప్పుడే మనకి చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇదైతే మనకి మంచిగా తెరలకాకి బాగా మరిగిన తర్వాత మనమైతే తాలింపు వేసుకుందాము. ఓకేనా, ఇదిగోనండి మనకి పెసరకట్టు అయితే మరుగుతుంది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఒక చిటికెడు చక్కెర వేస్తానండి. మాకు ఈ ఫ్లేవర్ ఇష్టము, నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే వేస్తాను. ఇది ఒక 10 నిమిషాలు అయితే బాగా మరగాలి. మరిగిన తర్వాత తాలింపు వేసుకుంటాను. ఓకేనండి, మన పెసరకట్టు అయితే మరిగిపోయింది. ఇంకా నేను పొయ్యి అయితే దించేసుకుని తాలింపు వేసేసుకుంటాను. ఓకేనండి, మన పెసరకట్టు అయితే మరిగిపోయింది. ఇప్పుడు నేనైతే తాలింపు వేసుకోవడానికి ఇదే గిన్నె కడిగేసుకుని లోపడంతా పెట్టుకున్నాను. మన పెసరకట్టు ఏమో ఇందులో తీసేసుకున్నాను. నేనైతే తాలింపు వేసుకుంటానండి. తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి, చిరుచిరు అంటుంది కదా. ఇప్పుడు మనము వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఇవి వేగిన తర్వాత చిటికెడంతా ఇంగు వేసుకుందామండి. ఓకేనా, పోపు అయితే వేగిపోయింది. స్టవ్ బంద్ చేసేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరకట్టు, పెసరపప్పు చారు కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మనకు సమ్మర్లో అయితే భలే చలవ చేస్తుంది. ఓకేనా, మన పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఆలూ ఫ్రై కూడా అయిపోయింది. నేనైతే రైస్ పెట్టేసుకున్నాను. ఇంకా తినేటప్పుడు అయితే చూపిస్తాను మీకు. ఓకేనా, తినే ముందు పాపడాలు, మజ్జిగ మిరపకాయలు కూడా వేయిస్తాను. వేయించుకుని మేమైతే భోజనం చేసేస్తాం. ఓకే, మరి ఇదిగోండి లంచ్ టైం అయితే అయింది. పప్పుచారు చూడండి, ఆలూ ఫ్రై, నంజుకి పాపడాలు అయితే వేయించాను. చాలా సింపుల్గా అయితే తిందాం అనుకుంటున్నాను ఈరోజు. చాలా వెయిట్ చేసిందండి. 2-3 రోజులు అయితే జర్నీ చేశాను. మా పాప కోచింగ్కి వెళ్ళింది అన్నాను కదా, నేను వెళ్ళి తీసుకొచ్చానండి. మొన్నేమో అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చాను. అస్సలు నిద్ర లేదు, చాలా అంటే చాలా వెయిట్ చేసిందనమాట. ఈ ఎండాకాలం 2 రోజులు కూడా మనం ఇలాగే సింపుల్గా తింటేనే మనకి చాలా బాగుంటుంది. కొంచెం మసాలాలు అవి తగ్గించేయాలండి ఈ ఎండాకాలము, లేదంటే మనకి చాలా వేడి అనేది చేస్తుంది అనమాట. ఆలూ ఫ్రై పెట్టుకుంటానండి. ఇది ఎవరికి తెలియని వంట ఏం కాదు, అందరూ చేసుకుంటారు ఆల్మోస్ట్. కాకపోతే చేసుకునే విధానం వేరు ఉండొచ్చు. కానీ ఈ పెసరకట్టు, పెసరపప్పు చారు అని కూడా అంటారు, అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. కాకపోతే కొంచెం చేసే పద్ధతి అనేది వేరు ఉంటుంది. దీంట్లో ఏంటి మెసేజ్ అంటే, ఇలా చలవైన వస్తువులు తినమని చెప్తున్నాను అనమాట. ఓకేనా, చాలా బాగుందండి. కారం తక్కువ వేసాను, కమ్మగా ఉంది. శుభ్రంగా తినేసి స్లీప్ వేసేయాలి. సాయంత్రం ఎప్పుడో లేస్తామన్నమాట. నేనైతే పప్పుచారు వేసుకుంటా. పెసరకట్టు
కొంతమంది అయితే సప్పుడు పప్పుచారని కూడా అంటారండి. అంటే చింతపండు లేకుండా పలుచగా కాసుకుంటారనమాట. మా నాన్నమ్మ అయితే చేసేది చిన్నప్పుడు, నాకు తెలిసి మా నాన్నమ్మ బాగా చేసేది. సప్పిడి పప్పుచారు అనేది దాన్ని, పెసరపప్పుతోనే చేసేది. పెసరపప్పుచారు పెసరకట్టు అనేది ఎంత పలుచగా కాసుకుంటే అంత బాగుంటుందండి. చిక్కగా అస్సలే పెట్టుకోవద్దు అనమాట. మనకి ఇలాంటి ఫుడ్ తింటే డైజెషన్ కూడా తొందరగా అయిపోద్ది, అసలు బరువు అనిపించదు. ఓకే అండి, పిల్లలిద్దరూ ఉన్నారు, ముగ్గురం కలిసి చాలా రోజులైందండి భోజనం చేసి. నేనైతే వీడియో గురించి వెళ్ళి మీ ముందుకు వచ్చి 2 ముద్దలు పెట్టుకున్నాను. ఓకేనా, మీ ముగ్గురం అయితే మనస్ఫూర్తిగా కబుర్లు చెప్పుకుంటూ మేమైతే తింటాము. ఓకేనా, ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ రేపొద్దుట వేరే వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.